హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై వి3 ఇయర్స్. ఫ్రెండ్స్, మన మై వి3 ఇయర్స్ ఎండీ గారి బెయిల్ అప్డేట్ గురించిను హైకోర్టులో జరిగిన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఎండీ గారి బెయిల్ ఐటమ్ నంబర్ 174 సాయంకాలం 6:58కు కోర్టులో మన కేసు వచ్చింది. ఫ్రెండ్స్, మై వి3 ఇయర్స్ ఎండీ గారి బెయిల్ కేసు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ వారు కౌంటర్ ఇవ్వాలి, అంటే ఈఓడబ్ల్యూ వారు కౌంటర్ అనేది ఇవ్వాలి, కానీ వారు ఇవ్వలేదు. ఈ విధంగా ఇవ్వని కారణంగా ఎండీ గారి బెయిల్ వాయిదా పడే పరిస్థితుల్లో ఉండేదన్నమాట. అంటే ఇలా వాయిదా అనేది నెక్స్ట్ మంత్ 2వ వారంలో వచ్చే అవకాశం ఉండేది. ఈ విధంగా 2వ వారంలో కనుక వాయిదా వచ్చింది అని అంటే నెక్స్ట్ మంత్లో చాలా హాలిడేస్ ఉన్నాయి, అంటే సెలవులు చాలా ఉన్నాయి, అంటే పండగ దసరా హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి అటువంటప్పుడు మన ఎండీ గారు చాలా రోజుల వరకు లోపల ఉండే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో లాయర్స్ ఇప్పుడు పెట్టిన బెయిల్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, అంటే ఇప్పటి వరకే మన ఎండీ గారు దాదాపు 80 రోజుల వరకు అయింది లోపలే ఉండి, ఇక 90 రోజులకు గనక మనం మ్యాండటరీ బెయిల్ను అప్లై చేసే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు పెట్టిన బెయిల్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 90 రోజుల తర్వాత మ్యాండటరీ బెయిల్ను అప్లై చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కోర్టులో ఇంకో విషయం ఏంటి అని అంటే, కోర్టులో కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఒక ముగ్గురు లాయర్స్ లేచి నిలబడ్డారు. వాళ్ళు జడ్జి దగ్గర మేము ఇంటర్వ్యూయింగ్ వేస్తాము అని అడిగారట. దీనికి అర్థం ఏంటి అని అంటే, బెయిల్ అప్లై చేసినప్పుడు అప్లై చేసిన వారు పిటిషనర్ వారు కానీ లేదా ఈఓడబ్ల్యూ వారి తరపున కూడా ఇంటర్వ్యూయింగ్ వేయవచ్చు. అయితే వీరిద్దరూ కాకుండా కూడా ఈ కేసుకు ఎవరైతే పుకారు ఇచ్చారో, ఎవరైతే బాధింపబడి ఉన్నారో వారి తరపున వకీలు ద్వారా చెప్పడానికి ఇంటర్వ్యూయింగ్ పిటిషన్ వేయవచ్చు. ఈ విధంగా ఈ ముగ్గురు లాయర్స్ ఇంటర్వ్యూయింగ్ వేస్తామని జడ్జి దగ్గర అడిగారు. అప్పుడు జడ్జి గారు ఎవరికి ఇంటర్వ్యూయింగ్ వేస్తారు అని అడిగారు. అప్పుడు ఇన్వెస్టర్స్ మూలంగా ఇంటర్వ్యూయింగ్ వేస్తాము అని చెప్పారట. అయితే సరే, ఎవరికి వేస్తారు అని అడిగారు. అందుకు వారు ఈ విషయం మేము పిటిషన్ ఫైల్ చేస్తామని చెప్పారు. మరైతే ముందే ఎందుకు ఈ పని చేయలేదని అడిగారు. మాకు ఈ కేసు ఇప్పుడే వస్తుందని తెలియదు, మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇప్పుడు వచ్చినదని తెలిసి మేము ఇప్పుడు ఇంటర్వ్యూయింగ్ వేయదలిచాము, మాకు కాస్త టైం కావాలి అని కోరారు. సో ఈ విషయం కోర్టులో జరిగింది. సో అందుకని మన మై వి3 ఇయర్స్ ఎండీ గారి లాయర్స్ పెట్టిన బెయిల్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 90 రోజుల తర్వాత మ్యాండటరీ బెయిల్ను అప్లై చేయదలిచారని తెలిసింది. ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.